హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ గేమ్లో కంటెస్టెంట్స్ ఓటింగ్ గ్రాఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. రోజు రోజుకి వాళ్ళ ఆట తీరును బట్టి మారిపోతూ ఉంటాయి. అందరికంటే తక్కువ ఓటింగ్ వస్తుంది. ఇతను ఖచ్చితంగా ఈ వారంలో ఎలిమినేట్ అయిపోతాడు అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక్కోసారి ఎలిమినేట్ అవ్వరు. అనూహ్యంగా అలాంటి కంటెస్టెంట్స్ ఓటింగ్ భారీగా పెరుగుతూ ఉంటుంది. అలా ఈ సీజన్లో సుమన్ శెట్టి ఒక్కసారిగా పైకి లేచాడు. హౌస్లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి సుమన్ శెట్టి చాలా సైలెంట్గా ఉంటూ ఎవరితో పెద్దగా ఇంటరాక్షన్ లేకుండా ఉండేవాడు. హౌస్లో అసలు ఇతను ఉన్నాడా లేడా అనే అనుమానం కూడా కలిగేది. ఈ వారం ఈయన నామినేషన్స్లోకి రాకూడదు, వస్తే ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారు అందరూ. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే సోషల్ మీడియా పోల్స్ అన్నిట్లో సుమన్ శెట్టి ఇప్పుడు 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. తనూజ మొదటి స్థానంలో కొనసాగుతుంది. సుమన్ శెట్టికి ఎందుకు ఇంత ఓటింగ్ అంటే ఆయన ఒకప్పుడు తెలుగులో టాప్ మోస్ట్ కమెడియన్. తెలుగు వాళ్ళు ఆయనకు గట్టిగానే కనెక్ట్ అయ్యారు. అలా వాళ్ళ ద్వారా ఓటింగ్ వచ్చి ఉండొచ్చు. అంతేకాకుండా హౌస్లో ఉన్న వారిలో సుమన్ శెట్టి చాలా మంచి వ్యక్తిగా అనిపించాడు. అంతేకాకుండా నామినేషన్స్ ప్రక్రియలో సంజన గల్రానీకి సైలెంట్గా కౌంటర్ ఇవ్వడం, వాష్రూమ్లో కూర్చొని చిన్న పిల్లాడిలాగా రూమ్ స్ప్రేతో ఆడుకోవడం, అదేవిధంగా టాస్క్ వచ్చినప్పుడు ఫ్లోరా షైనీని ఓడించి సుత్తిని చేతిలో పట్టుకొని నామినేట్ చేయడం వంటివి ఆడియన్స్కి బాగా నచ్చింది. అందుకే ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా అలా పెరిగిపోయింది. ఇకపోతే మొదటి రోజు నుండి హౌస్ మేట్స్తో పాటు ఆడియన్స్కి కూడా చిరాకు కలిగించిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది సంజన గల్రానీనే. ఈమె ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వాలని కోరుకున్నారు, కానీ ఆమె ఈ వారం అవ్వడం లేదు. సోషల్ మీడియా ఓటింగ్ ఆమెకు బాగానే ఉంది. డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్ ఎవరంటే ప్రస్తుతానికి సృష్టి వర్మనే. ఈమె ఇప్పుడు చివరి స్థానంలో ఉంది. ఈమెకు ముందు ఫ్లోరా షైనీ కూడా ఉంది. ఈమె కూడా ఎలిమినేట్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి, కానీ సృష్టితో పోలిస్తే తక్కువ. ఇక 3వ స్థానంలో ఇమాన్యుయల్ కొనసాగుతున్నాడు. రాబోయే రోజుల్లో ఈ గ్రాఫ్ మళ్ళీ మారే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.